నమస్తే. కరీంనగర్ నియోజకవర్గంలోని పేదోడు ఇంకా పేదోడుగానే ఉండిపోవన్నా, పేదోడి సొంతూరి కలగానే మిగిలిపోవన్నా. గడిచిన 15 సంవత్సరాలుగా కరీంనగర్ నియోజకవర్గంలోని చింతగుంటలో మరియు తేలవట్టపల్లిలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిరుపయోగంలో ఉన్నాయి. మరి 15 సంవత్సరాలుగా వాటిని నిజమైన అర్హులైన పేదలకు ఎందుకు ఇస్తలేరు? దీనిలో మతలబోయింది. ప్రజలకు చెప్పన్నా వద్దా? 15 సంవత్సరాలు అవుతుంది. ఇల్లు లేని పేదోడు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తుంది, ఎప్పుడు ఇస్తారా ఇల్లు అని. మరి పేదోడు డబ్బుతో కట్టిన ఇల్లు పేదోడికి ఎందుకు ఇస్తలేరు? వాటిని నిరుపయోగంగా వదిలేసారు. వాడకపోతే ఖరాబ్ అవుతాయి కదా ఇల్లు కూడా. కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిన ఇల్లు, కొంతమంది తాగుబోతులకు అడ్డగా మారిన ఇల్లు. మరి ఏం కారణం? ఇది ఎందుకు ఇస్తలేరు? ఇలా విషయం ఏంది? మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అని కట్టారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళ మరి ఏమైనా దేని కారణం? ఎందుకు ఇస్తలేరు పేదోడికి? నేను పేదోడి తరఫున ఆడుతున్నా, ప్రజల తరఫున ఆడుతున్నా. నేను భారతీయ జనతా పార్టీ గొంతుగా ఆడుతున్నా. ఈరోజు నేను మతలబోయింది. ఎందుకు ఇస్తలేరు? నేను ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని, విద్యుల శ్రీధరబాబు గారిని, పొన్నం ప్రభాకర్ గారిని నేను చేతులు జోడించి అడుగుతున్నా, అయ్యా కాంగ్రెస్ పెద్దలారా, పేదోడి సొంతింటి వాడి కలగా మిగిలిపోవన్నా. వాడికి ఇల్లు గూడు వద్దా? వాడి కుటుంబంతో భార్య పిల్లలతో సంతోషంగా ఉండద్దా? ఇది నా ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు, నా ప్రభుత్వం ఇచ్చిన ఇంట్లో నేను నా కుటుంబ సభ్యులతో నా భార్య పిల్లలతో ఆనందంగా గడుపుతున్నాను వాడు చెప్పుకోవద్దా? ఎందుకు మీరు అన్యాయం చేస్తున్నారు పేదోడికి? మీరు పేదోడికి ఏమైనా కక్ష తీర్చుకోవడం? పేదోడు మీకు ఏం అన్యాయం చేసిండు? పేదోడికి ఒక న్యాయం, ఉన్నోడికి ఒక న్యాయమా? ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గం పేదోడికి ఈ అన్యాయమా? కరీంనగర్ నియోజకవర్గ పేద ప్రజలు ఏం అన్యాయం చేసిరు? మీకు ఏం పాపం చేసిరు? వాళ్ళు కళ్ళల్లో ఒత్తి పెట్టుకు చూస్తారు. 15 సంవత్సరాలే ఎందుకు ఇస్తున్నారు ఇల్లు? వెంటనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్ష జరిపి మరి కరీంనగర్ జిల్లా మంత్రులతో సహా ఇక్కడ సమావేశం నిర్వహించి వెంటనే నిజమైన అర్హులకు ఇల్లు కేటాయించి డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తారా? మీరు ఇంద్రమ్మ ఇళ్లతో పేరుతో ఇస్తారా? మీరు ఎట్లా ఇచ్చినా కూడా పేదోడికి ఇల్లు ఇచ్చి పుణ్యం కట్టుకుంటే మీ ప్రభుత్వాన్ని మంచి జరుగుతుందని చెప్పి సంగ్రహం కోరుతా ఉన్నా. భారత్